గర్భధారణ సమయంలో టీని మితంగా తాగడం సాధారణంగా సురక్షితమైనదిగా భావిస్తారని ప్రముఖ డాక్టర్ అంటున్నారు. అయితే దీని అధిక వినియోగం హానికరం. టీలోని కెఫిన్ శరీరంలోని ఐరన్ శాతాన్ని తగ్గిస్తుంది. ఇది రక్తహీనత ప్రమాదాన్ని పెంచుతుంది. అంతేకాదు ఎక్కువ టీ తాగడం వల్ల ఆమ్లత్వం, గ్యాస్, గుండెల్లో మంట వస్తుంది. గర్భధారణ సమయంలో ఎటువంటి సమస్యలు సర్వసాధారణం కాబట్టి అవి పెరిగే అవకాశం ఉంది. కొంతమంది స్త్రీలలో టీ వినియోగం నిద్రలేమి, వేగవంతమైన హృదయ స్పందనకు కారణమవుతుంది. అందువల్ల రోజుకి 1 కంటే ఎక్కువ కప్పుల టీ తాగకూడదు. ఆమ్లత్వం, వాంతులు సమస్యలుంటే టీని నివారించడం మంచిది. నిజానికి వైద్యుల సలహా మేరకు మాత్రమే టీ తాగడం సురక్షితం. గర్భిణీలకు టీకి బదులుగా ఆరోగ్యకరమైన ఎంపికలు చాలానే ఉన్నాయి. వేడిగా పాలు తాగవచ్చు. ఇది కాల్షియంను అందిస్తుంది. ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. నీళ్లు శరీరాన్ని హైడ్రేట్ చేస్తాయి. అలసటను కూడా తగ్గిస్తాయి. నిమ్మకాయ నీళ్లు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది కాబట్టి ఇవి తాగొచ్చు. బదులుగా అల్లం టీ తాగే అలవాటు ఉంటే దాన్ని కూడా తాగొచ్చు. ఇది వాంతుల అనుభూతిని తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాదు సుగంధ ద్రవ్యాల పానీయాలను కూడా తాగొచ్చు. కానీ వీటిని తీసుకునే ముందు వైద్యుని సంప్రదించడం మంచిది. ఈ ప్రత్యామ్నాయాలను శరీరానికి పోషకాలు అందిస్తాయి, ఆమ్లత్వ ప్రభావాన్ని తగ్గిస్తాయి.